హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్రిస్పీ అండ్ టేస్టీగా స్వీట్ కార్న్ బాల్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఈ స్నాక్ ఈవినింగ్ టైంలో పిల్లలకు ఇవి చాలా బాగుంటాయి. మరి ఇవి ఎలా తయారు చేయాలో చూపిస్తా రండి. ముందుగా నేను 2 కప్పులు స్వీట్ కార్న్ తీసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకొని తర్వాత నీళ్లు పూర్తిగా వంపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించిన 2 మీడియం సైజ్ పొటాటోస్ని తీసుకొని పొట్టు తీసి ఒక బౌల్లో వేసుకొని చేత్తో బాగా మెత్తగా మ్యాష్ చేసుకొని స్వీట్ కార్న్లో కలపండి. ఇప్పుడు ఇందులోకి 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నీళ్ళల్లో డిప్ చేసి పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ చేసుకొని సూజీ రవ్వలో కానీ బ్రెడ్ క్రమ్స్తో కానీ వేసి నెమ్మదిగా కోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్పై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా స్వీట్ కార్న్ బాల్ రెడీ. వీటిని సాస్తో డిప్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.